మన ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలంటే విద్యా సంస్థలకే గడ్డుగలమని చెప్పుకోవాలి. ఎందుకంటే దాని గురించి ఇప్పుడు సీఎం గారే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మొదటిసారి ప్రైవేట్ యాజమాన్యాలు తమ కాలేజీలను నడపలేమంటూ రోడ్డు ఎక్కేసేమాట. అంటే ఏపీ ప్రభుత్వం గత ఏడాదిన్నరకు పైగా ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని ప్రతిపక్ష నేతలు విపరీతంగా మాట్లాడేస్తుంది. అసలు ఎంత విపరీతంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక తలకాయ పోటు అయిపోయింది. 2024 ఎన్నికల్లో అన్ని కాలేజీల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని, అంతేకాకుండా ఎన్నికల ముందు నమ్మబలికి గెలిచిన తర్వాత చేతులెట్లేసినట్లుగా కనిపిస్తోందని కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన ట్రోల్స్ అయితే వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు మనం 8 క్వార్టర్స్ ఫీజులు ఇచ్చినట్లుగా అయితే మనకి తెలిసింది. అది కూడా 5,600 కోట్లు. హాస్టల్ మెయింటెనెన్స్ కింద విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎంత? 2,200 కోట్ల రూపాయలతో కలుపుకొని మొత్తం 7,800 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలుగా ఉన్నాయని చెప్పేసి పూర్తిగా ఇప్పటి వరకు అయితే మనకు తెలుస్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంతకుముందు పెండింగ్లో ఉన్న 750 కోట్ల రూపాయలు మాత్రం ప్రభుత్వం వచ్చాక విడుదల చేసింది. అయితే అప్పటికి ప్రభుత్వ బకాయిలను అసలు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అలాగే పెట్టుకుందన్నమాట. నిన్నటి రోజున ఈ విషయం పైన జగన్ కూడా చాలా ఫైర్ అయ్యాడు. మా ప్రభుత్వంలోని ఇటువంటి ఇబ్బందులు అయితే మేము గురి చేయలేదు, ఎప్పటికప్పుడు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇచ్చేసేవాళ్ళం అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. కానీ చంద్రబాబు హయాంలోని 1,750 కోట్ల రూపాయలు బకాయిలు ఇంకా ఉన్నాయని, వాటిని తీర్చమని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫైర్ అయ్యారు. కానీ కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తు చెలగడమాడుతూ ఫీజు రివర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఫైర్ అయ్యారు. కానీ దీంతో కళాశాలలో ఏపీ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడంతో పాటు విద్యార్థులు డబ్బులు ఉంటేనే కళాశాలకు వచ్చి జాయిన్ అవ్వండి, ఒకవేళ రీయింబర్స్మెంట్ వస్తే ఇస్తామంటూ అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అందరూ కూడా చెబుతున్నారంట. మరి అలాగని ఆరోగ్యశ్రీ వంటి పథకం పైన కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే చేయించుకోండి, ప్రభుత్వం డబ్బులు వేస్తే మీకు ఇస్తామని హాస్పిటల్ యాజమాన్యాలు తెలియజేస్తున్నారు రివర్స్గా అన్నమాట. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా ఉండేది కాదు, కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చింది ఇదంతా కూడా. మరి అటు విద్యార్థులకు ఇటు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందిగా మారింది కూటమి ప్రభుత్వం ఉన్న పరిస్థితి. మరి పేదల ప్రాణాలను కాపాడింది, పేదలను విద్యావంతులుగా మార్చింది ఈ 2 పథకాలే. మరి ఇటువంటి పథకాలని బతికించాలి కదా కూటమి ప్రభుత్వం. అయితే ఈ 2 పథకాలను వదిలేస్తే భవిష్యత్తులో చాలా ప్రమాదకరం అవుతుందని ఆల్రెడీ ఎవరైతే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా హెచ్చరించారు. అయినా కానీ కూటమి ప్రభుత్వం దాన్ని పట్టించుకోవాలి. ఫస్ట్గా చూసుకుంటే యువతరం అయితే నాశనం అయిపోతారు విద్య సరిగ్గా అందక, మరొకటి ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి. ముఖ్యమైనది ఏంటంటే ప్రజలలో తిరుగుబాటు అనేది మొదలవుతుంది కూటమి ప్రభుత్వం మీద. ఈ విషయాలపైన ఏపీ ప్రభుత్వం బాగా ఆలోచించాలి. ఎంత బాగా ఆలోచించాలంటే అది అంత బాగా ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి దీన్ని కానీ ఆలోచించకపోతే కనుక రేపన్న రోజుల్లోని రాజకీయంగా చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని, వారి యొక్క కుటుంబాలు అందరూ కూడాను రోడ్డు పడిపోతారు. పిల్లలకి ఫీజులు కట్టలేక వాళ్ళంతా కూడా వ్యతిరేకం అవుతారు. మళ్ళీ 2019 పరిస్థితే మళ్ళీ ఆయనకి ఏర్పడుతుంది. 2019లో ఎలా అయితే ఘోర పరాజయం అయిపోయారో ఆ విధంగా అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి రాజకీయంగా చాలా పెద్ద ప్రమాదం అని చెప్పుకోవాలి. దీన్ని గుర్తించి ఆయన ఈ ఫీజు రియంబర్స్మెంట్ చాలా తొందరగా చెల్లిస్తే మాత్రం నాకు తెలిసిన మట్టుగా చంద్రబాబు నాయుడు గారు గట్టెక్కినట్టే, లేదా అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.